ఓం శాంతి. ఈ నెల పత్రపుష్పంలోని త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలలో ఈరోజు 2వ క్లాసు. దాది జానకి గారి ఉత్తరాలను మనం విందాము. అన్నయ్యలు అక్కయ్యలు అడిగినటువంటి ప్రశ్నలకి జానకి దాది గారి సమాధానాలు ఈరోజు. ఇది క్లాస్ దాది గారు 16/3/2006 2006 మార్చ్ 16వ తేదీ చేయించినటువంటి ఈ క్లాస్లో అన్నయ్యలు అక్కయ్యలు అడిగిన ప్రశ్నలు, దాది గారి సమాధానాలని విందాము. మొదటి ప్రశ్న, బాబా हमारे में ट्रस्ट रखता है और हम भी बाबा में विश्वास रखते हैं. बाबा ने हमको ट्रस्टी बनाया है. अगर किसी कार्य से हमारा ट्रस्ट समाप्त हो जाता है, हम उसको कैसे ठीक करें? ప్రశ్న అడగడం జరిగింది. బాబా మా పట్ల విశ్వాసాన్ని ఉంచారు, మనం కూడా బాబా పైన విశ్వాసాన్ని ఉంచాము. బాబా మనల్ని ట్రస్టీగా తయారు చేశారు. ఒకవేళ ఏ కారణంతోటైనా కానీ మన నమ్మకం సమాప్తమైనట్లయితే దాన్ని ఎలా సరిచేసుకోవాలి అని అడగటం జరిగింది. దానికి దాది గారి సమాధానము, ज्ञान मार्ग में जब आते हैं तो जैसे बाबा का हमारे में विश्वास है, ऐसे हमारा भी बाबा में विश्वास हो. జ్ఞాన మార్గంలో మనం ఎప్పుడైతే వచ్చామో అప్పుడు ఎలా అయితే బాబాకు మనపైన విశ్వాసం ఉందో అలా మనం కూడా బాబాను విశ్వసించాలి. पहले है आत्मविश्वास, फिर है परमात्म विश्वास. क्योंकि माया के अधीन होने कारण अंदर अपने आप से विश्वास खत्म हो गया था. మొట్టమొదట ఏం కావాలి? ఆత్మవిశ్వాసం కావాలి. ఆ తర్వాత పరమాత్మ విశ్వాసం. ఎందుకంటే మాయ యొక్క అధీనంగా కావడం కారణంగా లోపల మనపైన మనకే విశ్వాసము, మనపైన మన నమ్మకమే సమాప్తమైపోయింది. అగర్ థా భీ తో అభిమాన్ వల్ల విశ్వాస్ థా. ఒకవేళ స్వయం పైన నమ్మకం ఉంటే కూడా, విశ్వాసం ఉంటే కూడా ఎలాంటి విశ్వాసము? దేహాభిమానం యొక్క విశ్వాసం ఉండేది. ఈశ్వర్ కో యాద్ భీ కియా హోగా తో అప్నా నామ్ కమానే కే లియే. ఈశ్వరుణ్ణి గుర్తు చేశారు అని అంటే కూడా వారి పేరును ప్రఖ్యాతంగా చేసుకోవడానికే భగవంతుడిని కూడా గుర్తు చేశారు. ईश्वर का नाम केवल नाम मात्र लेंगे, इसलिए सच्चाई और प्यार के आधार पर परमात्मा के साथ का अनुभव कर सकते हैं. वही अनुभव आत्मविश्वास बिठाता है. కాబట్టి దాది ఎంత చక్కగా అంటున్నారు. ఈశ్వరుణ్ణి గుర్తు చేసినా కానీ నామమాత్రంగానే గుర్తు చేశారు. ఈశ్వరుడి పేరు తలుచుకున్న నామమాత్రంగానే తలుచుకున్నారు. కాబట్టి సత్యత మరియు ప్రేమ యొక్క ఆధారంతో పరమాత్ముడి తోడు అనుభవం చేయాలి. అలాంటి అనుభవమే ఆత్మవిశ్వాసాన్ని తీసుకొని వస్తుంది. ఇంతకుముందు ఉండేటువంటి ఆ విశ్వాసం ఏదైతే ఉందో అభిమానంతో కూడుకున్నటువంటిది. మరి సత్యమైన విశ్వాసం ఎలా వస్తుంది అని అంటే సత్యత మరియు ప్రేమ ఆధారంతో మనం విశ్వాసాన్ని అనుభవం చేయగలుగుతాము అంటున్నారు. విశ్వాస్ ఔర్ ట్రస్ట్ మీ ఫరక్ హై. విశ్వాసము మరియు ట్రస్ట్ ఈ రెండిట్లో తేడా ఉంది. ఆత్మ మే పరమాత్మ కే జ్ఞాన్ ఔర్ పరమాత్మ కే ప్యార్ సే విశ్వాస్ ఆతా హై. ఆత్మలో పరమాత్ముడి జ్ఞానము మరియు పరమాత్ముడి ప్రేమతో విశ్వాసం వస్తుంది. అంటే ఆత్మవిశ్వాసం కలుగుతుంది మళ్ళీ ఎప్పుడు? పరమాత్ముడి జ్ఞానము మరియు ప్రేమతో. परमात्मा जैसे हमें पालना दे रहा है, इससे आत्मा को अपने ऊपर विश्वास है. పరమాత్ముడు ఎలా అయితే మనకి పాలన ఇస్తూ ఉన్నారో దీంతో ఆత్మ పైన ఆత్మకి విశ్వాసం కలుగుతుంది. అంటే మన పైన మనం విశ్వాసం చేస్తాం. फिर सेवा व संबंध के व्यवहार में जो सच्चाई व ऑनेस्टी है उससे ट्रस्ट बैठता है. और अगर ऑनेस्टी की कमी है तो वो बहुत समय के बाद महसूस करते हैं. మొట్టమొదట బాబా ఆత్మవిశ్వాసాన్ని కలిగించే దాని గురించి దాది గారు చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు అంటే మొట్టమొదట ఆత్మకి తనపైన తనకు విశ్వాసం కలుగుతుంది బాబా యొక్క ప్రేమ మరియు జ్ఞానంతో.
ఆ తర్వాత సేవ మరియు సంబంధ వ్యవహారాల్లో రావటంలో సత్యత మరియు ఆనెస్టీ, నిజాయితీ తత్వం ఏదైతే ఉందో దాంతో మనపైన విశ్వాసం అనేటువంటిది కలుగుతుంది. ఒకవేళ నిజాయితీ తక్కువ ఉందనుకోండి, అది చాలా తర్వాత అనుభవం చేస్తారు నాలో నిజాయితీ లేకుండా ఉండేది అనేటువంటిది. ఫిర్ అప్నా భీ ట్రస్ట్ అప్నే సే ఖతం హో జాతా హై. అలా ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో నాలో నిజాయితీ తక్కువ ఉండింది అని, అప్పుడు స్వయం పైన స్వయమే విశ్వాసాన్ని కోల్పోతారు. परमात्मा ने हम सब में कितना विश्वास रखा था तो भी मैंने क्या किया. పరమాత్ముడు మనందరి పైన ఎంత విశ్వాసాన్ని ఉంచారు, ఎంత నమ్మారు మనల్ని. కానీ మనం ఏం చేసాము? మన్ వచన్ కర్మ్ మేరా कैसा रहा. మరి భగవంతుడు నా పైన విశ్వసించినట్లయితే నా మనస్సు వాచ కర్మలు ఎలా ఉండాలి, ఎలా ఉండేవి? परमात्मा ने अपनी दृष्टि से, प्यार से, समझाने से, भावना से हम आत्माओं को स्वमान की सीट पर बिठाने के लिए कितनी मेहनत की है. పరమాత్ముడు తన యొక్క దృష్టి ద్వారా, ప్రేమ ద్వారా, అర్థం చేయించటం ద్వారా, భావన ద్వారా మన ఆత్మలకి స్వమానం యొక్క సీట్ పైన కూర్చోపెట్టడానికి ఎంత కష్టపడ్డారు బాబా. लेकिन हम उस स्वमान को छोड़ कहाँ थोड़ा भी मान शान मिला तो उसी में हम खुश रहते हैं. కానీ మనము భగవంతుడు ఇచ్చినటువంటి ఆ స్వమానాన్ని వదిలేసి కొద్దిగా ఎక్కడైనా పేరు గుర్తులు లేదు, వారిపైన పొజిషన్ లేదు, వారికి గౌరవం దొరికిందనుకోండి, దాంట్లోనే మీరు ఖుషి అయిపోయారు. ఫిర్ దూసరోं को दोषी बना करके कहेंगे यह मेरे में ट्रस्ट नहीं रखते हैं. మరి అలాంటి వ్యవహారం చేసిన తర్వాత ఇతరులని దూషిస్తారు. ఏమని? వీళ్ళు నా పైన ట్రస్టే ఉంచట్లేదు, నన్ను విశ్వసించలేదు అని. కానీ ఈ రియలైజేషన్ ఎప్పుడు వస్తుంది? నేనే అసలు నిజాయితీగా లేకుండా ఉండేదాన్ని అనేటువంటి విశ్వాసం ఎప్పుడు వస్తుంది? బాబా యొక్క ప్రేమ మరియు జ్ఞానంతోనే రియలైజేషన్ వస్తుంది. కానీ అది మర్చిపోయిన కారణంగా ఇతరులని దూషిస్తారు. అగర్ విదేహీ रहने की प्रैक्टिस है तो ट्रस्टी होकर के रहने का ध्यान रहेगा. దాది అంటున్నారు, ఒకవేళ విదేహీగా అయ్యేటువంటి ప్రాక్టీస్ ఉన్నట్లయితే ట్రస్టీగా అయ్యి ఉండటంలో ధ్యానాన్ని పెడతారు. అంటే విదేహీగా అయ్యే అభ్యాసం ఉన్నట్లయితే వాళ్ళు ఎప్పుడూ ట్రస్టీగా ఉండటంలో అటెన్షన్ పెట్టి నడుస్తారు. ఇది ప్రశ్నకి జవాబు. ఇప్పుడు మరొక ప్రశ్న. हम एक तो यज्ञ रक्षक बने, दूसरा यज्ञ के लिए प्यार हो, तीसरा यज्ञ वत्स और ब्राह्मणों के लिए प्यार हो, चौथी बात हमारा यज्ञ के प्रति रेस्पेक्ट भी हो, उसके लिए ऐसा क्या पुरुषार्थ करे. ప్రశ్న చాలా పెద్దగా ఉంది. దాంట్లో మొదటి భాగాన్ని మాత్రం చెప్పడం జరిగింది. ఇప్పుడు అడగారనమాట, మనం ఒకటైతే యజ్ఞ రక్షకులుగా కావాలి, రెండో విషయం యజ్ఞంతో ప్రేమ ఉండాలి, మూడు యజ్ఞవత్సలు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారందరిపైన ప్రేమ కూడా ఉండాలి, నాలుగో విషయము యజ్ఞం పట్ల కూడా గౌరవం ఉండాలి. దీనికోసం ఏం చేయాలి, ఏ పురుషార్థం చేయాలి? 4 విషయాలు. ఒకటి యజ్ఞ రక్షకులుగా కావాలి, 2 యజ్ఞంతో ప్రేమ ఉండాలి, 3 యజ్ఞ వత్సలు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా ప్రేమ ఉండాలి, 4వది యజ్ఞం పట్ల గౌరవం ఉండాలి. దీనికోసం ఏం పురుషార్థం చేయాలి? आप तो उसकी मूर्त हो, आपके एक एक बोल से, गुण से, हर कर्तव्य से ऐसे लगता है कि आपके रग रग में बाबा के प्रति और यज्ञ के प्रति प्यार है. वो हमारे अंदर भी आए, यह कैसे हो सकता है? సో ప్రశ్న కంటిన్యూయేషన్లో అడగటం జరిగింది. ఈ 4 రకాలైనటువంటి యజ్ఞం పట్ల ఉండాల్సినటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏం పురుషార్థం చేయాలి అని మళ్ళీ అడుగుతున్నారు. మీరైతే వీటన్నిటి యొక్క మూర్తి. మరి మీలో ఒక్కొక్క మాట, మీ యొక్క ఒక్కొక్క మాట, ఒక్కొక్క గుణం, ఒక్కొక్క కర్తవ్యంతో ఎలా అనిపిస్తుందంటే మీలో ఒక్కొక్క అణువులో కూడా బాబా పట్ల ప్రేమ, యజ్ఞం పట్ల ప్రేమ అది ఉందని అనిపిస్తుంది, అది తెలుస్తుంది. మాలో కూడా అలాంటి ప్రేమ రావాలి, అలాంటి విధంగా మేము కూడా కావాలంటే ఏం చేయాలి అని దాదీని ప్రశ్నించారు. దాది అంటున్నారు, ప్లీజ్ మీరు
ఎలా అనేటువంటి శబ్దాన్ని ఉపయోగించకండి. ఇంతకుముందు అడిగారు కదా, మాలో ఎలా రావాలి అలా అని అంటే దాది అంటున్నారు ప్లీజ్ మీరు ఇలాంటి శబ్దాన్ని ప్రయోగించకండి. జో బాత్ జిస్కో కర్నీ హోతీ హే వో కభీ ఛోడ్తే నహీ హే. ఏ విషయాన్ని ఎవరు చెయ్యాలో వారు ఎప్పుడు వదలరు. జో కామ్ నహీ కర్నా చాహియే అగర్ ఆప్ ఉస్సే రోకేంగే తో భీ వహ కరేగా. ఒకవేళ ఏదైతే ఎవరైనా చేయకూడదు అనుకున్నారో, ఒకవేళ మీరు ఆపాలని అనుకున్నా కానీ వాళ్ళు ఆగరు. మీరు అనుకున్నారు వాళ్ళు చేయకూడదని, కానీ వాళ్ళని ఆపాలని అనుకున్నా కానీ వాళ్ళు ఆగరు. బిగర్ పూछे भी करेगा छिपा के भी करेगा तो क्या यह नहीं कर सकते हैं. మీతో అడగకుండా అయినా కానీ చేస్తారు, లేదు అని అంటే దాచిపెట్టుకొనన్నా చేస్తారు ఏదైతే చేయాలనుకున్నారో అది. మరి అలాంటప్పుడు ఈ పని ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ పని చేయరా మరి? जैसे माया अपना बनाने में होशियार है, खाने और पहनने से ले लो, भगवान के घर का खाते हैं, भगवान के घर का पहनते हैं, यह भी अगर भान हो तो ध्यान रहेगा. మరి దాది అంటున్నారు మరి తింటున్నారు, వేసుకుంటున్నారు, తొడుక్కుంటున్నారు, బట్టలని కూడా భగవంతుడి ఇంటి నుండి తింటున్నారు, భగవంతుడి ఇంటి నుండి తొడుక్కుంటున్నారు. ఒకవేళ ఇది కొంచెం కూడా కాన్షియస్లో గుర్తుంటే కూడా ధ్యానాన్ని పెడతారు తప్పకుండా అలా ఉండటానికి. జో బాబాకే సచ్చే బచ్చే హే ఉన్కి యజ్ఞ సే పాలనా హోతీ హే. ఎవరైతే బాబా యొక్క సత్యమైన పిల్లలు ఉన్నారో వారి యొక్క పాలన యజ్ఞంతో జరుగుతుంది. యజ్ఞ మే దాన్ కియా హువా ఖానా సహజ్ బాత్ నహీ హే. యజ్ఞంలో దానం చేసినటువంటి భోజనం ఏదైతే ఉందో, అంటే యజ్ఞానికి అందరూ ఏదైతే ఇస్తున్నారో అది సహజమైనటువంటి విషయం కాదు. తో పెహలే యజ్ఞ క్యా చీజ్ హే ఓ సమఝే. కాబట్టి దాది అంటున్నారు మొట్టమొదట యజ్ఞం అంటే ఏంటి ఇది అర్థం చేసుకోవాలి. यज्ञ में रहते कभी किसी से कोई बात के लिए भेंट नहीं करना चाहिए. యజ్ఞంలో ఉంటూ ఎప్పుడు ఏ విషయం గురించి ఎవరితో కూడా పోల్చకూడదు. వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఎందుకు, ఇలా ఎప్పుడు పోల్చకండి. अपने आप अंदर से आना चाहिए कि मैं सूखी रोटी खा करके भी खुश रहूं, यह है यज्ञ के लिए प्यार. సో దాది ఏమంటున్నారు అంటే మన లోపల మనకే రావాలి, నేను ఎండిపోయిన రొట్టె ముక్క తిన్నా కానీ సంతోషంగా ఉండాలి. ఇది యజ్ఞం పట్ల ప్రేమ ఉండటం అంటే. ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ ఏం లభించకపోయినా కానీ సంతోషంగానే ఉంటారు కదా. ఎక్కడైతే ఎవరి పట్ల అయితే ప్రేమ ఉందో వాళ్ళు ఎలా ఉంటే కూడా, ఎంత తక్కువగా ఉంటే కూడా ఇంకా సంతోషంగానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళపైన ఇష్టం కాబట్టి. సో యజ్ఞం పట్ల ప్రేమ ఉంది అని అంటే మీరు ఎండిపోయిన రొట్టె ముక్క తింటే కూడా ఖుషిగానే ఉంటారు. కమ్ సే కమ్ బాబానే అప్నా బనాకే గోదీ మే తో బిఠాయా హే. మరి ఏం దొరకకపోయినా తక్కువలో తక్కువ బాబా తన వారిగా చేసుకొని తన ఒడిలో అయితే కూర్చోబెట్టారు కదా అని అంటున్నారు. జిస్కా యజ్ఞ సే ప్యార్ నహీ హే యజ్ఞ భీ ఉస్కో कैसे ప్యార్ కరేగా. ఎవరికైతే యజ్ఞంతో ప్రేమ ఉండదో వారిని యజ్ఞం ఎలా ప్రేమిస్తుంది? యజ్ఞ కా ఖానా హజం కర్నా తాకత్ चाहिए. యజ్ఞం నుండి లభించినటువంటి భోజనాన్ని మీరు జీర్ణించుకోవాలి అంటే కూడా శక్తి కావాలి. बाबा को आंख खोल के देखो और बाबा से जो मिलता है उसको यूज़ करो. బాబాని చక్కగా కళ్ళు తెరుచుకొని చూడండి. అది ఎప్పుడు అనేవారు కదా, బాబాని చాలా చక్కగా కళ్ళు తెరుచుకొని చూడండి, ఆయన నుండి ఏదైతే లభిస్తుందో దాన్ని ఉపయోగిస్తూ ఉండండి. కాబట్టి అప్పుడు యజ్ఞం పట్ల ప్రేమ పెరుగుతుంది, యజ్ఞ వత్సలపైన ప్రేమ పెరుగుతుంది, బ్రాహ్మణులపైన యజ్ఞ రక్షకులుగా ఉండగలుగుతారు. ఇంకా నాలుగో విషయం ఏమన్నారు? యజ్ఞం పట్ల గౌరవం పెరుగుతుంది కదా. సో 4 ప్రశ్నలకి దాది సమాధానం ఇచ్చారు. మరొక ప్రశ్న ఇప్పుడు, कईयों को संकल्प आता है कि हम बहुत देर से आए हैं, कोई अपने लौकिक कार्यार्थ या सेवार्थ यज्ञ से दूर रहते हैं, तो उसको कैसे लगे कि हम बाबा के यज्ञ के और दादियों के नज़दीक हैं, इसके लिए वह कैसे पुरुषार्थ करे. ప్రశ్న అడిగారు. కొంతమందికి సంకల్పం వస్తుంది, మేము చాలా లేటుగా వచ్చాం బాబా దగ్గరికి,
మరి రెండో విషయం ఏమంటున్నారు అంటే, కొంతమంది అప్పుడప్పుడు లౌకిక కార్యార్థము లేదు సేవార్థము యజ్ఞం నుండి దూరంగా ఉంటారు. వారికి బాబాకి దగ్గరగా ఉన్నాము, యజ్ఞానికి మరియు దాదీలకి దగ్గరగా ఎలా రావాలి, దీనికోసం ఏం పురుషార్థం చేయాలి అని అడిగారు. दादी యొక్క సమాధానం, किसको इच्छा या उमंग है कि हमें यज्ञ में व बड़ों से समीपता का सुख लेना है. దాది అడుగుతున్నారు, ఎవరికైనా ఇచ్చ లేదు ఉమంగం ఉందా, మేము యజ్ఞంతో లేదు పెద్దల యొక్క సమీపంగా ఉంటూ ఆ సుఖాన్ని తీసుకోవాలి అని ఎవరికైనా ఉందా కోరిక? यह अलौकिक सुख का अनुभव करना भी ज़रूरी है. जो यह समझते हैं वो हाथ खड़ा करे. ఇది అలౌకిక సుఖము, యజ్ఞానికి పెద్దవారికి దగ్గరగా ఉండటము ఇది అలౌకిక సుఖము. ఇలాంటి సుఖాన్ని తీసుకోవడం కూడా చాలా తప్పనిసరి. మరి అలా మేము తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు చేతులు పైకెత్తండి. दूर खुद रहते हैं तो समीप आने की अंदर खींच नहीं होती है. యాక్చువల్లీ దాది అంటున్నారు, దూరంగా ఉండేది ఎవరు ఉంటున్నారు, స్వయమే దూరంగా ఉంటున్నారు. అందుకని సమీపంగా వచ్చేటువంటి ఏదైతే खींच అని అంటారో, ఏదైతే అట్రాక్షన్ ఉందో లాగుతోందో అది లేనేలేదు. कोई व्यक्ति या वैभव के आकर्षण जिसको जब तक है तब तक बाबा के नज़दीक आने की ताकत नहीं है. ఎంత చక్కటి సమాధానం చూడండి, అండర్లైన్ చేసుకోవాలి. ఎప్పటి వరకైతే ఎవరికైనా ఏదైనా వ్యక్తి లేదు వైభవం యొక్క ఆకర్షణ ఉందో అప్పటి వరకు వారు బాబాకి లేదు యజ్ఞానికి దగ్గరగా వచ్చే శక్తే ఉండదు వాళ్ళకి. భలే దూర్ రహే యా పాస్ రహే స్థూల్ బాత్ నహీ హై. దూరంగా ఉండటము లేదు దగ్గరగా ఉండటము ఇది స్థూలమైన విషయం కాదు. స్థూలంగా చాలా దూరంగా ఉన్నారు, స్థూలంగా చాలా దగ్గరగా ఉన్నారు, ఈ విషయం కాదు. दूर रह कर के पास तभी रह सकते हैं जब उनके अंदर ऐसी भावना हो कि बाबा मैं सदा आपके पास रहूं. దూరంగా ఉంటే కూడా ఫిజికల్గా శారీరకంగా దూరంగా ఉంటే కూడా దగ్గరగా ఎప్పుడు ఉండగలుగుతారంటే ఎప్పుడైతే వారి లోపల ఇలాంటి భావన వస్తుందో, బాబా నేను సదా మీ దగ్గర ఉండాలి అనేటువంటిది లోపల హృదయపూర్వకంగా ఎప్పుడైతే భావన ఉత్పన్నం అవుతుందో అప్పుడు వాళ్ళు స్థూలంగా దూరంగా ఉంటే కూడా బాబాకి దగ్గరగా ఉంటారు. సూక్ష్మ బాబాకే సమీపత కా జో సుఖ్ హై वो ईश्वरीय परिवार को भी ऐसे सुख का अनुभव कराता है. సూక్ష్మంగా బాబాకి ఏదైతే దగ్గరగా ఉండేటువంటి సుఖం ఉందో అది ఈశ్వరీయ పరివారానికి కూడా సుఖం యొక్క అనుభూతిని చేయిస్తుంది. జిస్కో యహ్ సుఖ్ మహసూస్ నహీ హై वो दूर फील करता है. దూరంగా ఉండటం అంటే ఈ సుఖం ఎవరికైతే అనుభూతి అవ్వలేదో వారు దూరంగా ఉన్నట్టు ఫీల్ చేస్తారు. कोई कितना भी अच्छा हो पर उसमें किसी की आंख ना डूबे तो जहाँ भी हो बाबा के नज़दीक का अनुभव होगा. ఎవరు ఎంత బాగైనా ఉండనివ్వండి కానీ వారిపైన మన యొక్క దృష్టి పడకూడదు, మన యొక్క కళ్ళు అంటే మనం అట్రాక్ట్ అవ్వకూడదు. వారు ఎక్కడుంటే కూడా అలాంటి వారు బాబాకి దగ్గరగా ఉన్నట్టు అనుభవం చేస్తారు. పైన అన్నారు కదా, ఏ వ్యక్తి వైభవం యొక్క అట్రాక్ట్ చేయకున్నప్పుడు బాబాకి అట్రాక్ట్ అవుతారు అని, ఇదే చెప్తున్నారు. यज्ञ की हड्डी सेवा करो तो हड्डी सुख मिलेगा, हड्डियाँ मजबूत हो जाती है. యజ్ఞం యొక్క సేవని చాలా హృదయపూర్వకంగా ఎముకలు సమిసిపోయే విధంగా మీరు సేవ చేసినట్లయితే ఎముకలకి కూడా సుఖం దొరుకుతుంది, అంత సుఖం లభిస్తుంది. అప్పుడు ఎముకలు కూడా గట్టిపడతాయి. हड्डी सेवा से ही तो हमारी ब्राह्मण लाइफ बनी है, इससे ही माया से छूटे है. అంటే హృదయపూర్వకంగా యజ్ఞంలో సేవ చేయాలి అంటే ఎముకలు అరిగిపోయే విధంగా సమిసిపోయే విధంగా చేయాలి. అయితే బ్రాహ్మణ జీవితము అప్పుడే మాయతో మీరు విడిపింపబడతారు. जो यज्ञ सेवा में नाजुकपना दिखाता है या यज्ञ में रहते हुए किसी के दोष देखता है उसको समीपता के सुख का अनुभव नहीं हो सकता है. అండర్లైన్ చేసుకోవాలి. దాది ఏమంటున్నారంటే ఎవరైతే యజ్ఞ సేవలో ఉంటూ కూడా ఒక తేలికతనాన్ని చూపిస్తారో
చాలా మేము సెన్సిటివ్ అనే విధంగా ఏం పని చేయకుండా ఉంటారో, యజ్ఞంలో ఉంటూ కూడా ఎవరివైనా దోషాలు తీస్తూ ఉంటారో, దోషాలను చూస్తూ ఉంటారో, తప్పులను చూస్తూ ఉంటారో, వారికి సమీపత యొక్క సుఖము అనుభవం కానే కాదు. కిసికి గ్లానికి మానా యజ్ఞ కి ఇజ్జత్ గయి తో హమ్ యహ్ కామ్ నహీ కర్ సక్తే హై. ఎవరినైనా మనం గ్లాని చేశాము అని అంటే గౌరవం యజ్ఞాన్ని తీసేసినట్టే, యజ్ఞం యొక్క పరువు తీసేసినట్టు. కాబట్టి మనం ఇలాంటి పని ఎప్పుడు చేయకూడదు. తో ఇతనా యజ్ఞ కే లియే ఇజ్జత్ హో, ధ్యాన్ హో తో సబ్ నజదీక్ బులాయేంగే. మరి ఇంత బాబాతో యజ్ఞంతో గౌరవం ఉండాలి, ధ్యానం ఉండాలి, అప్పుడు అందరూ మనల్ని దగ్గరికి పిలుస్తారు. तो कहा भी रहो लेकिन अपनी स्थिति ऐसी ज्ञान युक्त योग युक्त हो जो हमारे से एक सेकंड भी बाबा अलग दिखाई नहीं पड़े. కాబట్టి దాది అంటున్నారు, ఎక్కడైనా ఉండండి కానీ మీ యొక్క స్థితి ఎంత యోగయుక్తంగా జ్ఞానయుక్తంగా ఉండాలి అని అంటే ఒక్క సెకండ్ కూడా బాబా నుండి మేము వేరున్నాము, లేదు మా నుండి బాబా వేరున్నారు అని అనిపించకూడదు. जहाँ भी पाव रखे वहाँ बाबा की हाजिरी की अनुभव हो जो सब खुश हो. మీరు ఎక్కడైనా అడుగు పెట్టండి, అక్కడ బాబా యొక్క ప్రెజెన్స్ ఉన్నట్టు, బాబా హాజరైనట్టు అనుభవం కావాలి, అంత సంతోషపడాలి అందరూ. ఎక్కడైనా అడుగు పెట్టండి. तो समीप आना माना सबसे गुण उठाओ, गुणवान बनो और गुणदान करो. కాబట్టి సమీపంగా రావటము అని అంటే అందరిలో ఉన్నటువంటి గుణాలను తీసుకోవడము, గుణవంతులుగా కండి మరియు గుణదానాన్ని చేయండి. संकल्प में इतनी शुद्धि हो जो दूसरों को भी अंदर से शांति की शक्ति मिले. సంకల్పాల్లో కూడా ఎంత శుద్ధత్వం ఉండాలి, ఎంత స్వచ్ఛత ఉండాలి అని అంటే ఇతరులకు కూడా లోపల నుంచి శాంతి యొక్క శక్తి అనుభవం కావాలి మనల్ని చూడంగానే. జబ్ ఆత్మ సూయి కే ऊपर से जंक उतरे तब ईश्वरीय परिवार के संग का रंग लगे. ఎప్పుడైతే ఆత్మ సూది పైన ఈ రస్ట్ ఏదైతే ఉందో, తుప్పు ఏదైతే ఉందో అది తొలగుతుందో అప్పుడే ఈశ్వరీయ పరివారం యొక్క సాంగత్యం యొక్క రంగు అంటుకుంటుంది. కాబట్టి మొట్టమొదట ఆత్మ పైన ఈ తుప్పు వదలాలి. तो हमको पुरुषार्थ ऐसा करना है जो जंग उतरी हुई हो, फिर से ऐसी कोई गफलत के कारण जंग ना चढ़ जाए. అండర్లైన్ చేసుకోవాలి. కాబట్టి దాది ఏమంటున్నారు, మనం ఎలాంటి పురుషార్థం చేయాలి అని అంటే ఈ రస్ట్ తుప్పు వదిలిపోవాలి. మళ్ళీ మనము ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, దాంతో మళ్ళీ ఆత్మ పైన సూది పైన మళ్ళీ జంక్, మళ్ళీ ఈ రస్ట్ పట్టే విధమైనటువంటి పనులు ఏవి చేయకూడదు. తో ఇతనా లాయక్ బనే జో బాబా భీ హమే చుంబక్ కి తరహ్ ఖించే. ఎంత అర్హులుగా కావాలి అని అంటే స్వయం బాబా కూడా ఒక అయస్కాంతం ఎట్లయితే ఆకర్షింపబడుతుందో అట్లా మనపైన ఆకర్షింపబడాలి, బాబాని కూడా మన వైపు లాగాలి. ఆ విధంగా అంత స్వచ్ఛంగా కావాలి. ఇతనే అప్నే ఆప్ पर मेहरबानी करना तब ईश्वरीय आकर्षण से मायाजीत बन सकेंगे. సో స్వయం పైన స్వయం ఇంత దయ చూపించండి, అప్పుడు ఈశ్వరీయ ఆకర్షణతో మాయాజీతులుగా తయారవగలుగుతారు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, దాदी ऐसे तो कोई भी नहीं चाहता है कि माया का कोई रंग व जंक लग जाए, लेकिन किसी कारण से कभी किसी से कोई गलती हो जाती है तो उसकी गलतियों को कैसे समाप्त करे और वह क्या पुरुषार्थ करे. పైన చెప్పినటువంటి సమాధానం పైన ఇంకొక ప్రశ్నను అడుగుతున్నారు. దాది, ఇలా అయితే ఎవరు అనుకోరు మాయ యొక్క రంగు, మాయ యొక్క తుప్పు నా పైన పడాలి అని. కానీ కొన్ని కారణాల వల్ల ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా పొరపాటు చేసేస్తారు. వాళ్ళ యొక్క పొరపాట్లు ఎలా సమాప్తం చేయాలి, దానికోసం ఏ పురుషార్థం చేయాలి అంటే వాళ్ళ యొక్క పొరపాట్లుని సమాప్తం చేయాలంటే दादी యొక్క సమాధానము, फौरन महसूस करना और सच बता देना और फिर से ऐसी गलती मेरे को नहीं करना है. ऐसा दृढ़ संकल्प करे क्योंकि बाबा ने हमको कर्मों की गुह्य गति की ऐसी रोशनी दी है.
ఏమేమి ఒకే సమాధానం దాది అని చెప్పేశారు. వెంటనే దాన్ని రియలైజ్ చేయాలి. నేను ఈ తప్పు చేశాను, పొరపాటు చేశాను అనేటువంటిది రియలైజ్ చేయాలి, సత్యంగా చెప్పాలి, మళ్ళీ అలాంటి పొరపాటు నాతో జరగకూడదు, ఈ దృఢ సంకల్పం చేయాలి. ఎందుకంటే బాబా మనకి కర్మల యొక్క గుహ్య గతి పైన ఎంత ప్రకాశాన్ని వేశారు అంటే ఎంత చక్కగా అర్థం చేయించారు కర్మల గుహ్య గతి పైన. హమ్ జో అచ్చా కర్ రహే హే వో అప్నే లియే బీజ్ బో రహే హే. మనం ఏదైతే మంచి చేస్తున్నామో అది మన కోసం మనము బీజాలను నాటినట్టు. ఉస్ బీజ్ కా ఫల్ అచ్చా నికల్నా హీ హే. ఏదైతే మనం మంచి అనేటువంటి బీజాన్ని నాటామో దాని యొక్క ఫలము మంచిగా రావాల్సిందే. మాలి ఏక్ బీజ్ పోతా హే और उसका फल అనేక్ ఖాతే హే. ఎవరైతే మాలి ఉన్నాడో, తోట మాలి ఉన్నాడో ఆయన ఒక బీజాన్నే వేస్తాడు, కానీ దాని యొక్క ఫలం ఏదైతే ఉందో అది ఎంతోమంది తింటారు. तो हमारे संकल्प में इतनी शुद्धि हो, वाणी ऐसी हो, बाबा ने जो सुनाया है वही वाणी मेरे से निकले. కాబట్టి మన సంకల్పాలలో ఎంత శుద్ధి ఉండాలి అని అంటే, వాణి ఎలా ఉండాలి అని అంటే, బాబా ఏదైతే వినిపించారో అలాంటి వాణినే నా నోటి నుండి రావాలి. धारण किया हुआ मुख से निकले और कुछ देह अभिमान के वश मिक्स ना हो, तब हमारा इम्प्रेशन इतना लवली और राइट हो जाता है. మరి దాదే అంటున్నారు, చెప్పారు కదా ఎలా విధంగా ఉండాలి, సంకల్పాలలో శుద్ధి ఉండాలి, వాణి బాబా వినిపించే విధమైనటువంటి వాణి ఉండాలి. మరి ధారణలు ఎలా ఉండాలి అని అంటే, మనం ఏవైతే చేశామో అవే నోటి నుండి రావాలి, అలాంటి ధారణలు ఉండాలి. అంటే ఏ దేహాభిమానానికి వశమయ్యి మిక్స్ మాటలు ఉండకూడదు. అప్పుడు మీరు ఎంత లవ్లీగా అంటే ఎంత ప్రియంగా ఎంత సత్యంగా రైట్గా కనిపిస్తారో ఆ ఇంప్రెషన్ కనిపిస్తుంది. జితనా బడా మహారథీ హే ఉస్కే లియే ఛోటీ బాత్ భీ బడీ హే. ఎంతైతే పెద్ద మహారథి ఉన్నారో వారి కోసం చిన్న విషయాలు కూడా పెద్దవే, అంటే చిన్న తప్పులు కూడా పెద్దగానే కనిపిస్తాయి. तो हमको इतना ध्यान रखना है, जितनी बड़ी पढ़ाई है, जितना बड़ा परिवार है, जितनी बड़ी प्रारब्ध है, अगर इतना ख्याल रहेगा तो बदल सकते हैं. మహారథులకి చిన్న తప్పు కూడా అంటే వాళ్ళు చిన్న తప్పు చేసినా కానీ అందరి దృష్టిలో చాలా పెద్దగా కనిపిస్తుంది అని అన్నారు కదా. కాబట్టి ఎంత పెద్ద మహారథినో చిన్న చిన్న విషయాలపైన అటెన్షన్ పెట్టాలి. మనము ఎంత అటెన్షన్ పెట్టాలి అంటే, ఎంత గొప్ప చదువో, ఎంత గొప్ప పరివారమో, ఎంత గొప్ప ప్రాలబ్ధమో దాన్ని గుర్తుంచుకోండి. అప్పుడు మీరు మారిపోగలుగుతారు. तो हमारे ऊपर बहुत बड़ी सारे विश्व की जिम्मेवारी है. కాబట్టి దాదే అంటున్నారు మనపైన మొత్తం విశ్వం యొక్క బాధ్యత ఎంత పెద్దది ఉంది. హమే ప్రాక్టికలీ పరివర్తన్ కర్కే అసలీ స్టేజ్ పర్ ఆనా హే. కాబట్టి మనం ప్రాక్టికల్గా పరివర్తన అయ్యి స్టేజ్ పైకి రావాలి. ఇది లాస్ట్ ప్రశ్న. हम बीके भाई बहनों के सामने कई प्रकार के सर्कमस्टांसेस आते हैं, उसमें रहते हुए कोई भी मन के अंदर दुख की फीलिंग ना आए, अपनी स्टेज से हम कभी नीचे ना आए, उसके लिए क्या करें. దాదీని అడుగుతున్నారు, మేము బీకే భాయి బహన్ అన్నయ్యలు అక్కయ్యల ఎదురుగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు పరిస్థితులు వస్తాయి. దానిలో ఉంటూ కూడా ఏది మనసు లోపల దుఃఖం యొక్క ఫీలింగ్ రాకూడదు, తమ స్టేజ్ ఎప్పుడు కిందికి రాకూడదు. దానికోసం ఏం చెయ్యాలి? పరిస్థితుల్లో కూడా మనం దుఃఖం యొక్క ఫీలింగ్ రాకూడదు. లేదు ఇంకొక విషయం ఏమన్నారు, తమ స్టేజ్ని కిందకి తీసుకొని రాకూడదు. దానికోసం ఏం చెయ్యాలి? దాది యొక్క సమాధానము, దుఃఖ షురు హువా తో సుఖ్ భూల్ గయా. దుఃఖం మొదలైంది అంటే అర్థము సుఖాన్ని మర్చిపోయారని. సుఖకర్త బాప్ కే సుఖ్ కో భూలే తో దుఃఖ్ మహసూస్ హువా. సుఖకర్త బాబా యొక్క స్మృతిని మర్చిపోయారు అని అంటే దుఃఖం యొక్క అభిమానం, దుఃఖం యొక్క
రియలైజేషన్ కలుగుతూ ఉంటుంది, దుఃఖాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. ఇతనా బాబానే సుఖ దియా హే సహన శక్తి दी है. బాబా మనకు ఎంతో సుఖాన్ని ఇచ్చారు, ఎంతో సహన శక్తిని ఇచ్చారు. जो प्रकृति के अधीन है उन्होंको दुख फील होता है. ఎవరైతే ప్రకృతికి అధీనంగా అయి ఉన్నారో, బానిసగా అయి ఉన్నారో వారికి దుఃఖం అనుభవం అవుతుంది. जब आत्मा सतो प्रधान बनने का ध्यान रखती है तो उसे दुख नहीं होगा. ఎప్పుడైతే ఆత్మ సతో ప్రధానంగా అయ్యే దానికోసము అటెన్షన్ పెడుతుందో అప్పుడు దుఃఖము అనిపించదు. बाबा के सामने ऐसी बहुत सी परिस्थितियाँ आई पर बाबा को कभी दुख की फीलिंग नहीं आई. బ్రహ్మా బాబా ఎదుట ఇలాంటి ఎన్నో పరిస్థితులు వచ్చాయి, కానీ బాబాకి ఎప్పుడు దుఃఖం యొక్క ఫీలింగ్ రాలేదు. वे कभी अपनी ऊंची स्टेज से नीचे नहीं आए. దుఃఖం యొక్క ఫీలింగ్ ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడైతే తమ యొక్క ఉన్నత స్థితి నుంచి కిందికి దిగుతారో అప్పుడే దుఃఖము అనుభవం అవుతుంది, పరిస్థితుల ఆధారంగా, వ్యక్తుల ఆధారంగా. కాబట్టి బాబా ఎప్పుడు కూడా తన ఉన్నత స్థితి నుంచి కిందికే రాలేదు, అందుకనే దుఃఖం యొక్క ఫీలింగ్ కూడా బాబాకి ఎప్పుడు కలగలేదు. ऐसे हमें भी बाबा के समान बनना है. सी फादर फॉलो फादर. అలా మనం కూడా బాబా సమానంగా కావాలి అంటే తండ్రినే చూడాలి, తండ్రినే ఫాలో చేయాలి. संबंध में गुण भले उठाओ, संबंध में स्नेह भले रखो, पर फॉलो बाबा को ही करो. సంబంధాలలో అంటే సంబంధీకులతో గుణాలను తీసుకోండి, సంబంధీకులతో స్నేహం ఉంచండి, కానీ ఫాలో అంటే అనుసరించటం ఒక్క బాబానే అనుసరించాలి. मतभेद में कभी नहीं आना है, एक मत बनना है. మతభేదాలలో ఎప్పుడు రాకండి, అంటే పర్సనాలిటీ క్లాషెస్ లేదు ఒపీనియన్ క్లాషెస్లో ఎప్పుడు రాకండి. ఒకే మతంతో ఏకమతంతో ఉండండి. भिन्न भिन्न मत, भिन्न भिन्न नेचर वालों को बाबा श्रीमत के आधार से एक मत बना रहा है. భిన్న భిన్నమైనటువంటి మతాలు, భిన్న భిన్నమైనటువంటి నేచర్ స్వభావాలు ఉండేటువంటి వారిని అందరినీ బాబా శ్రీమతం ఆధారంగా ఒకే మతం వారిగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఒకే మతంలో ఉండాలి అని అంటే శ్రీమతం ఆధారంగా నడవాలి అని దాది చెప్తూ ఉన్నారు. ఇలా ఎంతో చక్కగా ప్రశ్నలన్నిటికీ యజ్ఞం పైన కానివ్వండి, ప్రేమ గురించి కానివ్వండి, కర్మల గుహ్య గతి గురించి కానివ్వండి, ఎన్నో విషయాలని దాది వినిపించారు. వీటిని మరొకసారి విందాము. వాటిని ఈ వారం అంతా ప్రాక్టీస్ చేసే అభ్యాసాన్ని చేద్దాము. అచ్చా, ఓం శాంతి.